హరే కృష్ణ అందరికి. ఇన్ని రోజులు మన భగవద్గీత ఎపిసోడ్స్కి గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక 2 నిమిషాలు రీక్యాప్ ఏమైందో తెలుసుకుందాం. అయితే హస్తినాపురంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అనమాట. ధృతరాష్ట్రుడు పెద్ద ఆయన, పాండురాజు చిన్న ఆయన. ధృతరాష్ట్రుడికి కౌరవులు జన్మిస్తే పాండురాజుకి పాండవులు జన్మిస్తారు. ఇట్లా వీళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ కౌరవులు పాండవుల మీద శత్రుత్వం పెంచుకుంటారు. పాంచాల రాజ్యం ద్రుపద మహారాజు కూతురు ద్రౌపదికి పాండవులతో వివాహం జరుగుతుంది. ఒకరోజు కౌరవులు పాండవులని హస్తినాపురానికి అతిథి స్వీకారం కోసం పిలిచి పాండవుల చేత జూదం ఆడిపించి వాళ్ళ ధర్మపత్ని అయిన ద్రౌపదికి వస్త్రాభరణ చేసి అవమానిస్తారనమాట. వాళ్ళు ఆ జూద క్రీడలో ఓడిపోయిన కారణంగా 12 ఏళ్ళు వనవాసం, ఒక ఏడాది అరణ్యవాసం చేస్తారన్నమాట. 13 ఏళ్ల తర్వాత వాళ్ళు రాజ్యం కోసం తిరిగి హస్తినాపురానికి వెళ్తే ధృతరాష్ట్రుడు వాళ్ళకి రాజ్యం ఇవ్వనని నిరాకరిస్తాడు. ఇక్కడ అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. అదే కురుక్షేత్ర రణరంగం. ఈ రణరంగంలోని అర్జునుడికి, శ్రీకృష్ణుడికి, ధృతరాష్ట్ర మహారాజుకి ఇంకా వాళ్ళ సలహాదారుడైన సంజయుడికి మధ్య జరిగే సంభాషణే. అయితే యుద్ధం మొదలైనాక అర్జునుడు వాళ్ళ బంధుమిత్రులను అందరినీ యుద్ధంలో చూసి ఈ యుద్ధం చెయ్యను అని కృష్ణుడికి చెప్పి నిరాకరిస్తాడు. ఇలా యుద్ధం నిరాకరించిన తర్వాత శ్రీకృష్ణుడితో నాకు ఇప్పుడు ఈ స్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ, కాబట్టి మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అడుగుతాడనమాట. ఇంతవరకైతే మనం చెప్పుకున్నాం కదా, మరి అసలు శ్రీకృష్ణుడు అర్జునుడిని శిష్యుడిగా స్వీకరిస్తాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం.